ముందుగా మీకు చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఉదయం మేము బీసీ ఇలా దాని మీద ప్రెస్ నోట్ పంపించాము మీకు. మధ్యలో 12ంటికి మరి మా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఇద్దరు కూడా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను నియమించారు. అప్పటికే ఆ విషయం తెలియదు, ప్రెస్ మీట్గానే పిలిచా. నన్ను జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగాను పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగాను నియమించినందుకు ముందు ఆ కుటుంబానికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలపడమే కాకుండా జీవితాంతం వాళ్ళ ఆజ్ఞని శిరసా వహిస్తానని తెలియజేస్తూ, ఈరోజు వైసీపీ నాయకులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు బీసీల పేరుతో మంత్రులుగా తీసుకుని ఒక్క బీసీకి కూడా ఉపయోగపడినటువంటి వ్యక్తులు ఆగస్టు 9న బీసీ గర్జన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతుందని నిన్న మీడియాలో చూడడం జరిగింది. అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ లేదని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక చేనేత సామాజిక వర్గానికి చెందినటువంటి జింక వెంకట నరసయ్య గొంతు కోసి ఆ శవాల మించి పునాదులు లేసినటువంటి వ్యక్తులు ఈ వైఎస్ కుటుంబీకులు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మైనింగ్ని అక్రమంగా లాక్కొని అక్కడి నుంచి ఆర్థికంగా బలపడి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులు ఈరోజు బీసీల మీద కపట ప్రేమ నటిస్తూ వాళ్ళకి ఏదైతే బీసీ వర్గాలు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయనో ఈరోజు బీసీ గర్జన పేరిట మరో నాటకానికి తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి. అక్కను వేధించారని ప్రశ్నించిన అమర్నాథ్ గౌడ్ని చంపి కాల్చేసినప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా తీరిక లేనటువంటి విధానం జగన్మోహన్ రెడ్డిది. ఆ రోజు ఉన్నటువంటి బీసీ మంత్రులందరూ ఏమయ్యారు? ఆ కుటుంబానికి కనీసం పలకరించడానికి కూడా వెళ్ళలేదు మీరు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి కూడా వెళ్ళలేదు మీరు. ఇవాళ మీరు బీసీ గర్జన ఏ ముఖం పెట్టుకొని పెడతారని మిమ్మల్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ బాబు వరకు కూడా ఎప్పుడూ కూడా బీసీల పార్టీ ఇది అనే తెలుగుదేశం పార్టీ ఏ జెండాలో కూడా పెడతారు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా వైసీపీది బీసీల పార్టీ అని సభాముఖంగా చెప్పారా? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకి గౌరవం దక్కుతుందంటే అదొక్క తెలుగుదేశం పార్టీ వల్లే. తెలుగుదేశం పార్టీ చేపట్టినటువంటి విధి విధానాలు, బీసీలకు ఇచ్చినటువంటి గౌరవం, తర్వాత క్రమంగా ప్రతి ఒక్కరూ కూడా బీసీలకి గౌరవం ఇవ్వడం నేర్చుకున్నారు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గల నారా లోకేష్ బాబు గారు వచ్చేదాకా కూడా మీరు మంత్రివర్గంలో కానివ్వండి, లేదా పార్టీ విధి విధానాల్లో కానివ్వండి, బీసీలకి ప్రాముఖ్యత ఇచ్చాకే వాళ్ళు ఏ కమిటీలను ఏర్పాటు చేస్తారు. పదవులే ముఖ్యం కాదు. ఈ రాష్ట్రంలో బీసీలు ఆర్థికంగా బలపడాలన్నా, బీసీలకు సాయం చేయాలన్నా ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ముందుకొచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 74 మందిని బీసీలను హత్య చేస్తే ఆ రోజు
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏం చేశాడు, ఆ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి బీసీ మంత్రులు ఏం చేశారు? ఇవాళ మీకు బీసీ గర్జన ఏంటి? ఎందుకు మీకు గర్జనలు? ఎందుకు మీకు కుల రాజకీయాలు? ఒక పక్క తూర్పుగోదావరి జిల్లా వెళ్తేనేమో కాపులతో మీటింగ్ పెట్టిస్తారు, ఇవాళ ఇక్కడికి వస్తేనేమో బీసీలతో మీటింగ్ పెట్టిస్తారు, ఇంకో ప్రాంతానికి వెళ్తేనేమో ఇంకో మతంతో పెట్టిస్తారు, లేకపోతే ఇంకో కులంతో పెట్టిస్తారు. ఏంటి కుల రాజకీయాలు? కులం దాంతో లబ్ధి పొందుదామన్నా మీరు? ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఆ రోజు జరిగినటువంటి అల్లర్లలో కారణం ఎవరో, ఆ రోజు ముఖ్యమంత్రిని దించి ముఖ్యమంత్రి అవడానికి ప్రయత్నించింది ఎవరో. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కాకముందే ఇవాళ మీరు మళ్ళీ కుల రాజకీయాలు ప్రస్తావనకు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండి కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి సమానంగా చూస్తూ కుల రాజకీయాలు నడపం మేము, ప్రజల శ్రేయస్సే ముఖ్యం అని వాళ్ళు ఒక్క మాట మీద వెళ్తుంటే వాళ్ళని ఎలా విడతీయాలి, ఏ ఉద్దేశంతో విడతీయాలి అని ఒక పథకం ప్రకారంగా మీరు ఈ కుల రాజకీయాలని సినిమాలోకి తీసుకొస్తున్నారు. ఈ రాజకీయ చదరంగం ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు మాట్లాడించినందుకు నువ్వే మాట్లాడు, డైరెక్ట్గా నువ్వే కులాల గురించి మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం ప్రతి ఒక్కరే తెలుసు. కులాలని ఎంకరేజ్ చేయడు, ఏ మతాన్ని ఎంకరేజ్ చేయడు, అన్ని కులాలు అన్ని మతాలు ఆయనకి సమానం అని. ఆయన ఎప్పుడన్నా కులం గురించి మాట్లాడితే నీ పెద్ద బీసీని అని ఒక మాట చెప్తాడు. ఎందుకంటే బీసీలు అందరూ ఆయనతో ఉంటారు కాబట్టి. ఇవాళ బీసీలను కూడా వేరు చేద్దామని, బీసీలలో ఉన్నటువంటి ఐక్యతను వేరు చేద్దామని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా ప్రతి కులానికి వేరు చేసింది. అసలు బీసీలు ఒకటిగా ఉంటే ఈ రాష్ట్రానికి బీసీలు వెన్నుదన్నుగా ఉంటారు. బీసీలను విడదీద్దాం అనే కదా జగన్మోహన్ రెడ్డి ప్లాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో బీసీలకు ఏం చేశాడో ముందు చర్చకు రండి. తర్వాత మీరు గర్జన పెట్టుకుంటారో, లేకపోతే ఇంకోటి పెట్టుకుంటారో పెట్టుకోండి. అంతేకాని అసలు ఏం లేకుండా ఈ రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలకు వెళ్తేనేమో ఒక్క కులం గురించి మాట్లాడతారు, కొన్ని జిల్లాల గురించి వెళ్తేనేమో ఇంకొక కులం గురించి మాట్లాడతారు, ఇంకో దగ్గరికి వెళ్తేనేమో ఇంకొక కులం గురించి మాట్లాడతారు. ఏంటి అసలు ఈ కులాల గోలేంటి? ఎవరైనా సరే కులం గురించి చెప్పుకునే నాయకుడు మా కులం తప్ప వేరే కులం ఓట్లు నాకు అక్కర్లేదని చెప్పే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా ఈ రాష్ట్రంలో? ఒకవేళ పోటీ చేస్తే ఏ కులం అయినా సరే కులం గురించి మాట్లాడే ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు రేపు ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను, నా కులం ఓట్లు తప్ప వేరే కులం ఓట్లు నాకు అక్కర్లేదని చెప్పే దమ్ము ధైర్యం ఏ ఒక్క వ్యక్తికైనా ఉందా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను.